జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు నా ప్రసంగాంశం అంతరంగములో సత్యం, ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. 51వ కీర్తనలో 6వ వచనంలో, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నీవు నీ కృప చొప్పున నన్ను కరుణించి నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయాలి. నా దోషము పోవునట్టుగా నన్ను బాగుగా కడుగు, నన్ను పవిత్రునిగా చేయి. నా పాపము పోవునట్లు నన్ను పరిశుద్ధపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నేను ఏ పాపం చేసినానో అది నా ముందే ఉంది. నా పాపములు నాకు దినమెల్ల నా ఎదుట ఉన్నది. నేను పాపం చేసినాను, నీకు విరోధంగా నేను పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎప్పుడైనా ఒక వ్యక్తి పాపం చేస్తే ఆ పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాడని మర్చిపోకూడదు. యోసేపు అంటాడు కదా పోతిఫర్ భార్యతో, దేవునికి విరోధంగా నేను పాపం చేసి ఎలాగ ఈ పాపాన్ని నేను కట్టుకుంటాను. వెనెవర్ వి సిన్ వీ హ్యావ్ టు హ్యావ్ ద విజ్డమ్ దట్ వీఆర్ సిన్నింగ్ అగెన్స్ట్ గాడ్. అందుకే 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయి. లార్డ్ యు క్రియేట్ ఎ క్లీన్ స్పిరిట్ విత్ ఇన్ మీ. నాకు శుద్ధ హృదయం దయచేయండి. చూడండి, శుద్ధ హృదయం కొరకు ఎప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడు ప్రతి విధమైన పాపం నుండి మనల్ని విడిపించగలడు. ఇక్కడ దావీదు అలా ప్రార్థన చేసి అంటున్నాడు 10వ వచనం, నా అంతరంగంలో స్థిరమైన మనసును నీవు నూతనంగా పుట్టించు, నాకు రక్షణానందము మరలా దయచేయి, సమ్మతి గల మనసు నాకు దయచేసి నన్ను దృఢపరచు అని ఈ వాక్యంలో మీరు 51వ కీర్తన ఇంటికి వెళ్ళి వరుస చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నీవు అంతరంగములో సత్యము కూర్చున్నావు. దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయాన్ని అంతరింద్రియాన్ని చూస్తున్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనము పవిత్రులగునట్లుగా, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి, నా అంతరంగంలో సత్యము దయచేయి అని ప్రార్థన చేయాలి. ఈరోజు నకిలీ లోకంలో మనం ఉన్నాం, ఎక్కడ సత్యం కనబడడం లేదు. పాపము వలన వచ్చు జీతము మరణమే. పాపం వలన నష్టమే వస్తుంది, కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కొద్దిగా మీరు ఆలోచించండి, పాపం వల్ల నీకు ఏదైనా దైవాశీర్వాదం ఉందా? పాపం నిన్ను దేవునికి వేరు చేస్తుంది. వెన్ యూ సిన్ యు ఆర్ గెటింగ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. పాపం చేసిన వారు దేవుని సన్నిధిని ప్రేమించలేరు, దేవుని యొద్దకు రాలేరు. పాపం చేసిన వారు ప్రార్థన చేయలేరు. యోబు 31-34 వచనంలో ఏముందో చూద్దాం. మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని నేడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారి అవుదును. మొట్టమొదట నా హృదయంలో నుండి దుర్మార్గాన్ని నేను తొలగించుకోవాలి, పాపం తొలగించుకోవాలి. అప్పుడే నేను దేవుని దృష్టికి మరి సరిగ్గా కనపడతాను. అందుకే ఈరోజు ప్రార్థన చేయాలి, దేవా నా అందు శుద్ధ హృదయం కలుగజేయి, నా హృదయంలో నేను దాచుకున్న పాపాన్ని తొలగించినైనా నీ రక్తం ద్వారా నన్ను ప్రతి దుర్నీతి నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 28-13-14 వచనాలు ఒకసారి చూడండి. 13 and 14. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అంటే 2 కార్యాలు చేయాలి పాపం తొలగిపోవాలంటే. ఒకటి ఒప్పుకోవాలి, ఒకటి విడిచిపెట్టాలి. కొందరు ఒప్పుకుంటారు, విడిచిపెట్టారు. కొందరు మరి విడిచిపెడతారేమో కానీ ఒప్పుకోరు. ఈ 2 కార్యాలు చేయాలి, ఒప్పుకోవాలి, ఏం చేయాలి, దాన్ని విడిచిపెట్టాలి. క్రింది భాగం 14వ వచనం, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడిపోతావు. హృదయం కఠినపరుచుకుంటే నీకు ఇలాంటి గద్దింపు అవసరం.
నేను గద్దించేవారు ఉండాలి, వాక్యం ఎత్తిపట్టి చూపేవారు ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలన్నీ కూడా మనం శ్రద్ధగా వినాలి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే మనుషుడు దావీదు పాపంలో పడినాడు, కానీ ఆ పాపంలో ఉండలేదు. వెంటనే ఆ పాపాన్ని ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి దేవుని కనికరం పొందుతూ, దేవా నా యందు శుద్ధ హృదయం దయచేయి, ఎందుకంటే నువ్వు అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నావు, నాకు జ్ఞానము, ఆంతర్యంలో నాకు జ్ఞానము దయచేయి. అంటే ఐ షుడ్ నో ద విల్ ఆఫ్ గాడ్, అంటే ఆ దేవుని గూర్చిన తెలివి నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. 141 కీర్తన 2వ వచనంలో దావీదు రాసిన కీర్తనే ఇది కూడా ఎంతో చక్కగా ఉంది. ఒకసారి చూడండి. సామ్స్ 141 2nd verse. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను, నీ దృష్టికి అంగీకారము లగును కాక. చాలామంది పాపాలు ఒప్పుకోకుండా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నీ పాపం ఎప్పుడు కూడా నీ ప్రార్థనకు అడ్డుగా నిలబడుతుంది, కాబట్టి నీకు జవాబులు రావు. కాబట్టి ఒప్పుకొని వదిలిపెట్టాలి. లెట్ ద లైన్ బి క్లియర్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అందుకే దైవ కార్యం చేయాలన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నా శుద్ధ హృదయం కావాలి. యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ నోబుల్ స్పిరిట్, ఎ గుడ్ ఇంటెన్షన్. ఆ సేవ క్రమక్రమంగా మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే యథార్థవంతుల త్రోవ ఎప్పుడు కూడా రాజమార్గంగా ఉంటుంది. యథార్థవంతుల గుడారము వరదిల్లుతుంది. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉంటుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల ఎడల తన కృప ఎంత హెచ్చుగా ఉంటుందంటే, యెహోవా కన్నులు తన ఎడల యథార్థ హృదయులను బలపరచటకై లోకమంతటా ఏం చేస్తుందంట, అది సంచారము చేస్తుందంట. ఎక్కడున్నారు యథార్థవంతులు, ఎక్కడున్నారు పవిత్రులు, ఎక్కడున్నారు అంతరంగంలో సత్యం కలిగి ప్రవర్తించేవారని దేవుని కన్నులు అటు ఇటు ఇటు అటు లోకమంతా మరి సంచరిస్తుందట. యెషయా 28:15 వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూడడం లేదు, ఎవరు మమ్మల్ని చూస్తున్నారని. కానీ దావీదు అంటున్నాడు, నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. నేను ప్రార్థన చేయడం, నేను చేతులెత్తడం సాయంకాలపు నైవేద్యంగా ఉండాలి. నా ప్రార్థన ఎప్పుడు నీ సన్నిధికి చేరే ధూపంలాగా ఉండాలి. ఇవి నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. 19వ కీర్తనలో మరి ఒక మాట 14వ వచనం చూడండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగును దాకా. కనుక ఇలాగుండాలి విశ్వాస యొక్క జీవితం. దేవుని దృష్టికి అంగీకారమైనది మనం చేయాలి. మీరు గమనించినారా, సువార్తల్లో యేసు ప్రభు తన పరిచర్య ఆరంభంలోనే 2 సార్లు, మొదట ఆరంభంలో, తిరిగి తన పరిచర్యలో చివరి ఘటంలో కూడా ఆలయ శుద్ధి చేసినాడు. ఆలయంలో క్రయ విక్రయము, గువ్వలమ్మువారు, మరి గొర్రెలు, గువ్వలు, బల్లలు, డబ్బు, క్రయ విక్రయము ఇవన్నీ చూసినప్పుడు తాడు పేని, కొరడా పేని వారి మీద ఒక్కసారి మరి ఎదిరించినట్టు వారిని పడగొట్టి, వారి బల్లలన్నీ పడగొట్టి వారిని పారద్రోలినట్టు మనం చూస్తున్నాం. అది యోహాను సువార్త 2వ అధ్యాయం. మరి పరిచర్య మొదట్లోనే ఆలయ శుద్ధి చేసినాడు. తిరిగి శిలువ మరణానికి ముందు యెరూషలేము ప్రయాణం అయిన తర్వాత కూడా ఆలయ శుద్ధి చేసినాడు. 2 పర్యాయములు తన పరిచర్యలో ఆలయ శుద్ధి చేసినాడు. ఇది దేనికి నిదర్శనంగా ఉంది అంటే, నాకైతే అర్థమైంది, పరిశుద్ధాత్ముడే అర్థం చేసినాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ప్రభు అంటున్నాడు, నా మందిరము ఇది దేవుని ఆలయం, నా తండ్రి ఇల్లు. మీరు ఎలా వ్యాపార గృహంగా మార్చేసినారు, దొంగల గృహంగా ఎలా చేసినారు అంటే, మన హృదయంలో ప్రవేశించే ప్రతి పాపం అది నీ హృదయంలో ఉన్న సమాధానాన్ని, సంతోషాన్ని, పవిత్రతను ఇవన్నీ దొంగలించేస్తుంది. దొంగల గుహం అయిపోతుంది పాపాన్ని నీవు అదుపులో పెట్టకుంటే. అందుకే వాక్యంలో అపవాదికి నువ్వు ఏమి ఇవ్వద్దు, చోటివ్వద్దు. వాక్యం మనకు అలాగూ బోధిస్తుంది. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతున్నాడు కదా,
ఎన్నెన్నో మర్మాలు ఆ పాపాత్మురాలైన స్త్రీకి బయలుపరుస్తున్నాడు. మరి ఆమెను ఒక్కతే బావి దగ్గర ఆమె ఒక్కతిగా ఉన్నప్పుడు వచ్చి దాహానికి నీళ్లు అడుగుమని, నీళ్లు తాగినట్టు లేదు కానీ జీవజలముల ఊటను బయలుపరుస్తున్నాడు. ఇంకొక పెద్ద సత్యం బయలుపరిచినాడు ఆ స్త్రీకి. ఇదిగో నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే నీళ్ళు సత్యముతో ఆరాధించాలి. దైవ కార్యాలు చేసేవారు పవిత్రంగా చేయాలని ప్రభు ఆ స్త్రీతో బోధిస్తున్నట్టు యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. 4:23, యోహాను 4:23. సమరయ స్త్రీతో ప్రభు అంటున్నాడు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. పాటలు పాడేవారేమి, ఆరాధనలో నడిపించేవారేమి, వాక్యం చెప్పేవారేమి, వాక్యం వినేవారేంటి, దేవుని సన్నిధికి వచ్చేవారు, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే దేవునికి మరో పేరే సత్యం. ఆయన ఏమై ఉన్నాడు? నేను మార్గము జీవము సత్యమై ఉన్నాను. సత్యవంతుడైన దేవుడు, ఆయన దగ్గర ఏ నకిలీ పనులు చెల్లవు. కాబట్టి యథార్థంగానే ప్రవర్తించాలి. పాపం ఉంటే ఒప్పుకొని వదిలిపెట్టాలి. దేవా నాకు శక్తి దయచేయి, పాపం మీద విజయం దయచేయమని ప్రార్థించి పవిత్రపరచబడి ఆరాధించాలి. దేవుని ఆత్మ కావాలని కోరుతాం కానీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమంటే సరిపోదు. దేవా అంతరంగంలో నాకు సత్యం దయచేయి. ఏ ఉద్దేశంతో నువ్వు పరిశుద్ధాత్మ అడుగుతున్నావు? దేవుడిని ఉద్దేశాలు గమనిస్తాడు. చాలామంది అంటున్నా వరంతో నింపు, నన్ను ఆత్మతో నింపు, నేను భాషల్లో మాట్లాడాలి. ఎందుకు? నీకెందుకు ఈ పరిశుద్ధాత్మ అంటే నీకు తెలిసి ఉండాలి. 51వ కీర్తనలో పశ్చాత్తాపమైన ప్రార్థనలో దావీదు అంటున్నాడు 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. ఎందుకు అన్నప్పుడు దానికి జవాబు కిందనే ఉంది, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదం, పాపులను నీ తట్టు తిరుగుదురు. పరిశుద్ధాత్మ ఎందుకు? నువ్వు ఆనందించడానికి కాదు, నువ్వు ఇంత తెగిరి హల్లెలూయా స్తోత్రం అనుకుంటూ ఆనందించడానికి మాత్రం కాదు. యూ క్యాన్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ యందలి ఆనందము ప్రతి విశ్వాసికి కావాలి. కానీ మరి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది, నిన్ను ఆత్మతో నింపడానికి, పాపులకు పరిశుద్ధ మార్గాన్ని బోధించడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దట్స్ వై యూ హ్యావ్ టు బి గెట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. మత్తయి సువార్త 15:7 ఉంది, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. దేవుని సన్నిధిలోంచి పాటలు పాడతారు. పాటలు పాడేవారు ఇతరులు చూడాలని స్టైల్గా పాడడం, లేకుంటే అందరు అప్రిషియేట్ చేయడం అని ఉండదు. నిన్ను నీవు మర్చిపోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి. సిలువ చాటును నన్ను మరుగుపరిచి నా కంఠము నువ్వు అభిషేకించి నా పాట ద్వారా బాధపడే వారి హృదయాలు ఏం కావాలి? తెప్పరిల్లాలి. వారు ఆత్మలో ఆనందించాలి. అంతేగాని నన్ను చూడకూడదు వారు. ఎందుకంటే పాటలు పాడేవారు కానీ ఆరాధించేవారు కానీ పేదములతో ఘనపరచడం కాదు, వారి హృదయం దేవునికి దూరంగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుడు వారికి సహాయకుడుగా ఉంటాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా కొండ, యెహోవా నా కోట, నా ఉన్నత దుర్గము, నా ఎత్తైన శృంగము. ఇవన్నీ కూడా ఉన్నత శృంగము, నేను ఆశ్రయించే దుర్గము. ఇన్ని నామాలతో దేవుని దావీదు కొనియాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి హృదయాన్ని ఈరోజు దేవుని వర్తమానం వింటున్న దేవుని బిడ్డలు హృదయ శుద్ధి కొరకు అడగాలి. నీ హృదయంలో దాగి ఉన్న పాపం ఉంటే ఈరోజు రాత్రి ప్రార్థనలోనే దేవా ఈ పాపం తొలగించు. వాక్యంలో ఉంది, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, పాపం వదిలిపెట్టదు, పట్టుకుంటుంది. కరెంట్ తీగలు పట్టుకున్నావంటే ఏమవుతుంది? అది నేను పట్టేస్తుంది. అలాగే పాపానికి చోటు ఇవ్వకూడదు. నీ హృదయం దేవుని సింహాసనంగా ఉండాలి. ఏవో నువ్వు నాకు ప్రభువై ఉండాలి. నీ సమాధానంతో నా హృదయాన్ని నింపు, నీ సన్నిధితో నింపు, నీ వాక్యంతో నింపు, నీ శక్తితో నన్ను నింపు. నీ ఉండాలి, నువ్వు ఏలాలి నా హృదయాన్ని అని నువ్వు ప్రార్థన చేయాలి. హృదయము ఎంత ఘోరమైందో మార్కు సువార్తికుడు రాస్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో నీ హృదయం ఎలాగుంది? 7:20 నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. మార్కు 7:20 నుండి, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచము, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి
దురాలోచనలు, చారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము వచ్చుని చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. బా, ఇన్ని పాపాలతో నిండి ఉన్న హృదయం. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలి. అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. ఇది అన్నిటికంటే మోసకరమైంది. ఇది అన్నిటికంటే నువ్వు భద్రంగా కాపాడాలి. ఎందుకంటే దీని నుండి జీవధారలు బయలు వెళ్ళాలి. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు క్రీస్తు కొరకు పరిమళ వాసనగా మారిపోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలే నడుచుకోనండి. హల్లెలూయా. ఎవరిని పోలే నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. తన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుని వలె ఉండాలి, దేవుని పోలి నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో ఏ కపటము, మత్సరము, కోపము, అసూయ, ఉగ్రత ఇవేమీ ఉండకూడదు. చాలా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మీరు పరిమళ వాసనగా ఉండాలి. పరిమళ వాసనగా ఉండాలి. మనం అంతా రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా సెంట్ వేసుకుంటాం కదా. సెంట్ ఎందుకు వేసుకుంటామంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి పరిమళ వాసన రావాలి. 2 మార్గాలు. ఒకటి జీవ మార్గము, మరి ఒకటి మరణ మార్గం. ఒకటి దీవెన, ఒకటి శాపకరం. దేవుని మాట వింటే దేవుని దీవెనలు, నిత్య జీవానికి వెళ్తావు. దేవుని మాటకు అవిధేయత చూపితే నువ్వు పాపం చేస్తావు. పాపం వల్ల మరణము, నిత్య నరకము, నిత్య నాశనంలోకి వెళ్ళిపోతావు. ఉంటే పరిమళ వాసనగా ఉంటావు, లేకుంటే నీ జీవితం చెడు వాసనతో నిండిపోతుంది అని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏ పాపం కూడా నీ హృదయంలో ఉండనీయకూడదు. దావీదు పశ్చాత్తాపమైన ప్రార్థన 51వ కీర్తనలో ఉన్నట్టు, దేవా నా యందు నువ్వు శుద్ధ హృదయము దయచేయి. సువార్తల్లో నేను చూసినప్పుడు యేసుప్రభు యొక్క స్వభావాన్ని నేను గుర్తుపట్టగలిగినాను. చదువుతున్న కొలది ప్రభు నాతో మాట్లాడినాడు. పెద్ద పెద్ద వేశ్యలు వచ్చినారు యేసుప్రభు దగ్గర. వారిని అందరినీ క్షమించినాడు, వారిని పవిత్రులుగా చేసినాడు. నీ విశ్వాసం నేను రక్షించి నువ్వు సమాధానం గలదానివై వెళ్ళుమన్నాడు. ఒక స్త్రీని తెచ్చి ఈమె ఆ వ్యభిచారంలో పట్టబడింది, ఈమెను రాళ్లు రువి చంపాలి ధర్మశాస్త్ర చట్ట ప్రకారం అని జనసమూహం రాళ్లతో వచ్చినారు. కానీ యేసు ఆమెను క్షమించినాడు. ఎవరు ఆమెను కొట్టలేదు, ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా? నేను కూడా నిన్ను శిక్ష విధింపము. అయితే నీవు ఇక మీదట పాపము చేయకు. ఎంత పెద్ద మాట. వేశ్యలను క్షమించిన ప్రభువు కానీ వేషధారులను ఏం చేస్తాడట? శిక్షిస్తాడట. వేశ్యలను ప్రేమిస్తాడు, వారి పాపాలను క్షమిస్తాడు. ఎందుకంటే వారు నిస్సహాయ స్థితిలో యేసయ్య దగ్గరకు వచ్చి పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు గార్చి తల వెంట్రుకలతో తుడిచి అత్తరబుట్టి పగలగొట్టి క్షమాపణ కోరినప్పుడు వెంటనే వారిని క్షమించి పవిత్రులుగా పరిశుద్ధ స్త్రీలుగా మార్చినాడు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, ఆ ధర్మశాస్త్రోపదేశకులు వేషధారణను ఎంత మరి గద్దించినాడో మీరు మత్తయి సువార్త 23 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. యేసయ్య వేషధారులను ద్వేషిస్తాడు. ఆయన పాపులను ప్రేమిస్తాడు కానీ నటించే వారిని ఆయన ఎదిరిస్తాడు. మత్తయి సువార్త 23:25 నుండి కొన్ని వచనాలు చదువుతాను, మీరు గమనించండి. మాథ్యూ 23:25 ఆన్వర్డ్స్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియతోనూ నిండి ఉన్నది. మీరు పళ్ళెం బయట బాగా శుద్ధి చేస్తున్నారు కానీ లోపటంతా జిడ్డుతో నిండి ఉన్నది. అంటే మీరు పైన భక్తిగా నటిస్తున్నారు, లోపల మీరు పాపంతో నిండి ఉన్నారు అని వారిని గద్దిస్తున్నాడు. మరి 26వ వచనం, గుట్టి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఉన్నట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయి. ఈరోజు ప్రసంగ అంశం ఏంటి? అంతరంగములో సత్యం. గిన్నె లోపల శుద్ధి చేయి. నువ్వు బయట కాదు శుద్ధి చేయడం, బయట శుద్ధి చేస్తున్నావు, లోపల అజితేంద్రంతో మరి దోపుతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, ఎంత ధైర్యం కావాలండి?
గుడ్డివాడిని కూడా గుడ్డోడా అంటే ఎంత కోపం వస్తుందండి. ఈ పరిచయులను యేసు ప్రభు ఏమని పిలుస్తున్నాడు? గుడి పరిచయుడా, గుడ్డివాడు గుడ్డివానికి తోక చూపినట్టు. వీళ్ళంతా వేషధారులు. 27వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. సున్నం కొట్టిన సమాధులు, అవి వెలుపల శృంగారం కాకపోండి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమంతో నిండి ఉన్నారు. బా, ఎంత ఘాటుగా ఉంది! ఎంత ఎంత ధిక్కారంతో వారిని గద్దించినట్టు మనకు అర్థమవుతుంది. అంటే హీ లవ్స్ ట్రూత్ ఇన్ ద ఇన్వర్డ్ పార్ట్స్. అది మనకు అర్థమవుతుంది. ఆయనకు అంతరంగంలో సత్యమే కోరుతున్నాడు. సున్నం కొట్టిన సమాధుల్లాగా, వేషధారులాగా బయటంతా పవిత్రంగా కనబడి లోపటంతా పాపంతో నిండి ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. అందుకే ఎదిరిస్తున్నాడు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మనము మోకరించుదాము అండి. ప్రార్థించినప్పుడు నీకు అలాంటి పవిత్రమైన హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. 85వ కీర్తన 10 నుండి 13 వచనాలు చదువుకుందాం. 9 నుండి చదువుతున్నాం. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఎంత పెద్ద కార్యం అండి ఇది! నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ వెంటనే సమాధానం ఉంటుందంట. నీతికి సమాధానంకి ఎంత అట్రాక్షన్ అంటే, నీతి సమాధానం కలుసుకొని ఒకదాన్నొకటి ఏం చేసుకుంటుందంట? ముద్దు పెట్టుకుంటుందా? చప్పలు కొట్టి దేవుని స్తుతించండి. నాకు సమాధానం లేదండి, నాకు సమాధానం లేదండి, నాకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదంటే నీకు నీతి కరువైందని అర్థం. నీతి ఎక్కడ ఉంటుందో సమాధానం వెంటనే ఉంటుంది. నీతి సమాధానం ఒకదాన్నొకటి కలుసుకొని ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుంటుంది. కృపా సత్యములు కలుసుకుంటుంది. ఎక్కడ నీకు సత్యము అంతరంగంలో ఉన్నప్పుడు వెంటనే నీకు దేవుని కృప ఉంటుంది. ఆయన పరిపూర్ణతలో నుండి నీకు కృప వెంబడి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కృపా సత్యములు ఎప్పుడు కలుసుకుంటాయి. నీతి సమాధానములు ఒకదాన్నొకటి ముద్దు పెట్టుకుంటుందని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నాడు. 2వ తిమోతి 3వ అధ్యాయం 5వ వచనంలో, మీరు పైకి భక్తి గలవారిగా నటించి దేవుని శక్తిని ఏం చేస్తున్నారు? ఆశ్రయించడం లేదు. పైకి భక్తి కానీ లోపల భక్తి లేదు. అందుకే దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించడానికి మనం నేర్చుకోవాలి. చివరిగా మీకు అందరికీ ఒక వాక్యం నుండి ఇస్తున్నాను. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మంచి వచనాలు మనం కంఠపాఠంగా నేర్చుకుంటే ఇంకా మంచిది. యోబు 11:13 నుండి కొన్ని వచనాలు చూడండి. జోబ్ 11th chapter 13th onwards. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతలను కొట్టివేసిన ఎడల, నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు, నిశ్చయంగా నీ దుర్దశను నీవు మర్చిదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. హల్లెలూయా. అప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా నువ్వు ప్రకాశిస్తావు. నీకెవరు సహాయపడే అవసరం లేదండి. నేను నడుతున్నాను, నా జీవితం అనుభవం ద్వారా చెప్తున్నాను. దేవునితో ఉన్న బంధం ఇంత ప్రగాఢంగా పెరిగిపోయిందంటే ఆయన నమ్మదగిన దేవుడు అని, ఆయనకు నా అంతరంగంలో శుద్ధి కావాలని, సత్యాన్ని కోరుతున్నాడని, ప్రార్థన చేస్తే వెంటనే జవాబిస్తాడని, ఆయన హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నాడని, నీతి న్యాయాన్ని ప్రేమిస్తున్నాడని, వేషధారణ ఉంటే తొలగించుకోవాలని, ఇవన్నీ ఆయన పాదాల దగ్గర నేను నేర్చుకున్నాను. అందుకే ప్రార్థన చేస్తే వెంటనే జవాబులు దేవుడిస్తాడు. ప్రార్థన సూటిగా ఆయన సన్నిధిలోకి చేరుతుంది, జవాబులు నేరుగా నేను అందుకుంటాను. దేవునికి స్తోత్రం. అందుకే విస్తారమైన పరిచర్యను ఇచ్చినాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటుంది. కొద్దిలో నువ్వు నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద ఆయనే నిన్ను నియమిస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా మోసం ఉంటే తొలగించుకో, ఏదైనా పాపం ఉంటే తొలగించుకో. యేసు రక్తం ఎప్పుడు నీకు అందుబాటులో ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 7 నుండి కొన్ని వచనాలు చదివితే
మనం దేవునితో సంబంధం కలగాలంటే మనం చీకటిని ప్రేమించకూడదు, మనం వెలుగునే ప్రేమించాలి. మనము యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి విడుదల పొందాలి, పవిత్రులమైపోవాలి. పరిశుద్ధమైన జీవితం మనల్ని దేవుడు పిలిచినాడు. పరిశుద్ధ జనంగా, ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, విలువైన దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. కాబట్టి ప్రతి విధమైన చెడును వదిలిపెట్టి, దేవుడు అసహించే ప్రతి పాపాన్ని వదిలిపెట్టి పవిత్రమైన హృదయాలతో ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో ధూపంగా, నీ చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యంగా, దేవుని దృష్టికి అంగీకారంగా నీ జీవితము దేవుడు మారుస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాయనా, మీరు మాతో మాట్లాడినారు, నాతో మాట్లాడినారు, మా అందరితో మాట్లాడినారు, టీవీ ద్వారా అనేకులతో మాట్లాడినారు. అంతరంగములో సత్యం అనే ప్రసంగాన్ని కీర్తనలు 51:6 వచనంలో దావీదు భక్తుని ప్రార్థన, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలగజేయి, సమ్మతి గల మనసు నాకు దయచేయి, రక్షణానందము మరల నాకు పుట్టించు. అంతరంగంలో నాకు సత్యము కావాలి, నువ్వు సత్యమే కోరుతున్నావు. నా హృదయంలో ఉన్న ప్రతి రోత నీచ కార్యాలన్నీ తొలగించయ్యా. నీ రక్త ప్రభావం వల్ల నా రోత హృదయాన్ని కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థన చేద్దాం. హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూస్తారని సెలవిచ్చినావు. కాబట్టి అట్టి పరిశుద్ధమైన హృదయాలు, ప్రోక్షింపబడిన హృదయాలు మాకు దయచే. ప్రతి ఒక్కరి అవసరత మీరు తీర్చండి. ఆశగల ప్రాణాలను తృప్తిపరచండి. వారి శరీరాలకు మంచి ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించి గొప్ప చేయండి. ఉద్యోగాలను దీవించండి, రాకపోకలు కాపాడండి. శరీరంలో ఏదైనా రుగ్మత ఉంటే ఇప్పుడే యేసునామములో దాన్ని గతించి బంధిస్తున్నాను. గొప్ప దేవా, నీ ఆత్మతో నీ బిడ్డలను నింపుమని ప్రార్థిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోనుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. సకల ఆశీర్వాదాలు ఈ సంఘానికి మీరు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.